బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు శ్రీ మధు కైటభవద అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక మండపంలో కొలువు తీర్చారు. అర్చకులు హారతి కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం పుణ్యాహవచనం, కలశ పూజలు, రాత్రి సామూహిక కుంకుమార్చన, మహానవావరణ పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ఉభయకర్తలుగా దోనేపర్తి నరసింహారావు వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో శ్రీనివాసులరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట నృత్య ప్రదర్శన, విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ 22వ తేదీ నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మధు కైటవ భవద అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈరోజు అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని ప్రత్యేక వేదిక మీద అలంకరించి ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలతో వివిధ రూపాల్లో అమ్మవారిని దర్శిస్తుంది. భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి మన రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి అమ్మవారి సేవ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ పిల్లలు లేనివాళ్ళు, సంతానం లేనివాళ్ళు వరపడి అమ్మవారి ఆశీస్సుల కోసం వరపడడం కూడా జరుగుతూ ఉంది. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి శుభాశీస్సులు పొందవలసిన కోరుతున్నాము. భక్తులందరికీ మంచి దర్శనం ఏర్పాటు కలిగేలాగా ప్రత్యేక క్యూడైన్లు, చదువు పద్ధతులు, అదేవిధంగా ఉచిత ప్రసాదం ఏర్పాటు, భక్తులు విచ్చేసిన వారందరూ కూడా ఇక్కడ భోజన వసతి కూడా గజాభోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత భోజనం భక్తులందరూ విచ్చేసి శ్రీవారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అమ్మవారు మధుకైటభవ అలంకారంలో దర్శనమిచ్చింది. వేలాదిగా భక్తులు దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాం.